మనకంటే రాబందులు నయము. మనుషుల కంటే మృగాలు. వాటిని క్రూర మృగాలు అంటాం కానీ అవి కాదు క్రూర మృగాలు. మనము ఒక తల్లి కొడుకుని చంపుతుంటే చూస్తూ కూర్చున్నది, తను సహకరించింది అంటే తనే పెద్ద క్రూర మృగం. వాళ్ళకి అసలు ఈ సమాజంలో ఉండే అర్హతనే లేదు. ఒక శారీరక సుఖం కోసము కన్న కొడుకుని చంపుతుంటే చూసిందంటే చాలా దారుణమైన విషయాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. అందరూ పేరెంట్స్ జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకండి. మీ పిల్లల్ని ఎవ్వరి మీద వదిలిపెట్టకండి. ఎవరికి చూసుకునే రోజులు పోయాయి. ఎవరి లైఫ్ వాళ్ళదే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. 51 సార్లు సిగరెట్ గాయాలు ఉన్నాయంటే ఆ అబ్బాయి ఎంత నరకం అనుభవించిండు. అట్లా మనకంటే రాబందులు నయము. మనుషుల కంటే మృగాలు. వాటిని క్రూర మృగాలు అంటాం కానీ అవి కాదు క్రూర మృగాలు. మనము ఒక తల్లి కొడుకుని చంపుతుంటే చూస్తూ కూర్చున్నది, తను సహకరించింది అంటే తనే పెద్ద క్రూర మృగం. వాళ్ళకి అసలు ఈ సమాజంలో ఉండే అర్హతనే లేదు. ఒక శారీరక సుఖం కోసము కన్న కొడుకుని చంపుతుంటే చూసిందంటే చాలా దారుణమైన విషయాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. అందరూ పేరెంట్స్ జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకండి. మీ పిల్లల్ని ఎవ్వరి మీద వదిలిపెట్టకండి. ఎవరికి చూసుకునే రోజులు పోయాయి. ఎవరి లైఫ్ వాళ్ళదే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. 51 సార్లు సిగరెట్ గాయాలు ఉన్నాయంటే ఆ అబ్బాయి ఎంత నరకం అనుభవించిండు. అట్లా